అద్భుతమైన ఎత్తులతో ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ భారత చెస్ స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో రన్నరప్ గా నిలిచింది. గురువారం ముగిసిన మహిళల ర్యాపిడ్ ఈవెంట్లో కోనేరు హంపి విజేతను నిర్ణయించిన ప్లే ఆఫ్ టై బ్రేక్స్ లో 1.5, 2.5 పాయింట్ల తేడాతో అనస్తాసియా బొద్నారుక్ చేతిలో ఓడిపోయి రజత పతకం సొంతం చేసుకుంది. ఒత్తిడిలో సంయమనంతో ఆడిన అనస్తాసియా తొలిసారి ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ గా అవతరించింది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీ చరిత్రలో హంపికిది 3వ పతకం కావడం విశేషం. 2019లో విశ్వ విజేతగా నిలిచిన హంపి 2012లో కాంస్య పతకం సాధించింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత బొద్నారుక్, హంపి, టింగ్జెలే 8.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టై బ్రేక్ స్కోర్ ఆధారంగా బొద్నారుక్, హంపి తొలి 2 స్థానాల్లో నిలవడంతో వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు టై బ్రేక్ నిర్వహించారు. బ్లిడ్జ్ పద్ధతిలో జరిగిన తొలి గేమ్లో నల్లపావులతో ఆడిన హంపి 56 ఎత్తుల్లో నెగ్గగా, రెండో గేమ్లో హంపి 38 ఎత్తుల్లో ఓడిపోయింది. దాంతో స్కోరు 1-1తో సమమైంది. దాంతో తదుపరి గేమ్లో గెలిచిన ప్లేయర్కు టైటిల్ ఖరారు చేసే సడన్ డెత్ గేమ్ను నిర్వహించారు. అయితే ఈ గేమ్ 52 ఎత్తుల్లో డ్రా అయింది. అయితే 4గో గేమ్లో బొద్నారుక్ 39 ఎత్తుల్లో హంపీపై గెలిచి టైటిల్ను ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు నూతక్కి ప్రియాంక, సాహితీ వర్షిణి 7 పాయింట్లతో వరుసగా 22, 23వ స్థానాల్లో నిలిచారు. 13 రౌండ్ల పాటు జరిగిన ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ విదిత్ 9 పాయింట్లతో 4గో స్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన ప్రజ్ఞానంద 9 పాయింట్లతో 8వ స్థానంలో, తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేషి అర్జున్ 8.5 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచారు. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 10 పాయింట్లతో మరోసారి ప్రపంచ ఛాంపియన్షిప్ అయ్యాడు.